హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ద జాబ్స్ ఐక్యూ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బయాలజీలో 500 టాప్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. పార్ట్ 1లో 1 to 50 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకి అయితే 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు లైక్ చేయండి, సో దట్ నాకు హెల్ప్ఫుల్గా ఉండి వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్. కిడ్నీస్ యొక్క క్రియాత్మక మౌలిక ఘటకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ నెఫ్రాన్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ సన్షైన్ విటమిన్? సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ థర్డ్ క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ ఫంగీ ఈజ్ కాల్డ్? పుత్రకళ శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ బి, మైకాలజీ. కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్. ద బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్ ఆర్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే కణాలు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్. ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్? మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ లివర్, కాలేయం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్. ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈజ్? కణంలోని విద్యుత్ కేంద్రకం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మైటోకాండ్రియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్. ఇన్సులిన్ ఈజ్ సెక్రెటెడ్ బై? ఇన్సులిన్ హార్మోన్ స్రవించే గ్రంథి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్యాంక్రియాస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ డోనర్ అని ఏ రక్త గుంపును చెప్పబడుతుంది? ఆప్షన్ డి, ఓ నెగిటివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు? మొక్కలకు పచ్చ రంగు రావడానికి కారణం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్లోరోఫిల్. 10th క్వశ్చన్ వచ్చేసి ద స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్? మన శరీరంలో అతి చిన్న ఎముక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, స్టెపెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th. విచ్ ఆర్గాన్ ప్యూరిఫై ద బ్లడ్ ఇన్ ద బాడీ? శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసే అవయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కిడ్నీలు, మూత్రపిండాలు, కిడ్నీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 13th. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్? జెనెటిక్స్ తండ్రి ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మెండల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 14th క్వశ్చన్. విచ్ ఆర్గాన్ ఈజ్ అఫెక్టెడ్ బై జాండీస్? జాండీస్ వ్యాధిలో ఏ అవయవం ప్రభావితం అవుతుంది? జాండీస్ అంటే పస్టికలు అంటారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లివర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 15th.
ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్. మన శరీరంలో ఎర్ర రక్త కణాల జీవన కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 120 days, 120 రోజులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్. జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ బి సెల్, కణం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17th, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్కిన్, చర్మం అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 18th, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అకర్స్ ఇన్. ఫోటోసింథసిస్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్, విచ్ బ్లడ్ సెల్స్ ఫైట్ అగెనిస్ట్ ద ఇన్ఫెక్షన్స్? ఏ రక్త కణాలు ఇన్ఫెక్షన్తో పోరాడుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, తెల్ల రక్త కణాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 20th క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ సమయంలో ఏ వాయువు విడుదలవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 21th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ బ్యాలెన్స్? సమతుల్యతను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సెరిబెల్లం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 22 క్వశ్చన్, ద హ్యూమన్ స్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్. మానవ ఎముకల నిర్మాణం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోన్ అండ్ కార్టిలేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 23rd క్వశ్చన్, విచ్ ఆర్గాన్ ప్రొడ్యూస్ బైల్? ఏ అవయవం పిత్త ఉత్పత్తి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లివర్, కాలేయం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 24th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అబ్జర్బ్స్ వాటర్? మొక్కలలో నీరు ఏ భాగం ద్వారా గ్రహించబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రూట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 25th, విచ్ బ్లడ్ కాంపోనెంట్ క్యారీస్ ఆక్సిజన్? ఏ రక్త భాగం ఆక్సిజన్ను తీసుకెళ్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్బీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 26th, ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్స్ ఈజ్. కణంలోని నియంత్రణ కేంద్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూక్లియస్, కణ కేంద్రకం. అండ్ నెక్స్ట్ ఈస్ 27th క్వశ్చన్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ రిసెప్టర్? యూనివర్సల్ రిసెప్టర్ అని రక్త గుంపుని అంటారు. ఆప్షన్ సి ఏబి బ్లడ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ పిగ్మెంట్? కిందివి ఏవి పచ్చ రంగు క్లోరోఫిల్ కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జాంతోఫైల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 29th, విచ్ ఆర్గాన్ ఈజ్ స్టోర్ యూరిన్? మూత్రాన్ని ఏ అవయవం మూత్రాన్ని నిల్వ చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్లాడర్, మూత్ర పొట్ట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 30, ద టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ అమీబా ఈజ్. అమీబాలో సంతానం ఉత్పత్తి ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అసెక్సువల్, అలైంగిక. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 31 క్వశ్చన్, విచ్ ఈజ్ నాన్ గ్రీన్ ప్లాంట్? కిందివి ఏవి పచ్చి కారాని మొక్కలు? ఆప్షన్ బి
mushrooms. Correct answer. And next question is 32 question. Which micronutrients produce energy? ఎటువంటి మైక్రోన్యూట్రియంట్ శక్తిని ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 33 క్వశ్చన్. ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ జైలం ఈజ్, జైలం యొక్క ప్రధాన విధి ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రాన్స్పోర్ట్ వాటర్, నీటి రవాణా చేయడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 34th క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ ఉమెన్ బాడీ ఈజ్ కాల్డ్, మానవ శరీర శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనోటమీ, శరీర రచన శాస్త్రం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 35th క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిసీవ్డ్ ఇంపల్సెస్? న్యూరాన్స్లో ఏ భాగం ఇంపల్సెస్ను గ్రహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ డెండ్రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 36. విచ్ బ్లడ్ కంపోనెంట్స్ హెల్ప్స్ ఇన్ ఇమ్యూనిటీ? ఏ రక్త భాగం రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డబ్ల్యూబీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 37th క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హోమోగ్లోబిన్ ఫార్మేషన్? హోమోగ్లోబిన్ ఉత్పత్తికి ఏ మూలకం అవసరం? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐరన్, ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 38th క్వశ్చన్. విచ్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్? కాలేయంలోని క్రియాత్మక యూనిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లోబ్యూల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 39th క్వశ్చన్. విచ్ పర్పస్ రిలీజ్డ్ ఎనర్జీ ఇన్ సెల్స్? కణాలలో శక్తిని విడుదల చేసే ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెస్పిరేషన్, శ్వాస. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 40 క్వశ్చన్స్. ద రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డ్యూ టు? రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం? కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమోగ్లోబిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 41 క్వశ్చన్. విచ్ ఆర్గనెల్ కంటైన్స్ డైజెస్టివ్? ఏ కణకంలో జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లైజోజోమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 42 క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ రిప్రొడక్టివ్? మొక్కలలో ఏ భాగం సంతానోత్పత్తి కోసం? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫ్లవర్, పువ్వు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 43 క్వశ్చన్. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్? ప్రోటీన్స్ నిర్మాణానికి ప్రాథమిక ఖనిజం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అమినో యాసిడ్స్, అమినో ఆమ్లాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 44th క్వశ్చన్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్? రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇన్సులిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 45th క్వశ్చన్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్? జీవితం యొక్క చిన్నతరమైన యూనిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెల్, కణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 46th క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్ హార్ట్ బీట్? గుండె పనిని నియంత్రించే మెదడులో భాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మెడుల్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 47th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ షేడింగ్ ఓల్డ్ స్కిన్ ఈజ్ కాల్డ్? పాత చర్మాన్ని తొలగించే ప్రక్రియ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ఎక్సిడిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 48th క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈజ్ నెససరీ ఫర్ రెస్పిరేషన్? శ్వాస కోసం అవసరమయ్యే వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 49th క్వశ్చన్. విచ్ పిగ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ కలర్ ఇన్ లీవ్స్ డ్యూరింగ్ ఆట్యూరిమ్? క్షార ఋతువులో ఆకులలో ఎరుపు రంగు కోసం బాధ్యత వహించే పిగ్మెంట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కెరోటిన్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే లాస్ట్
50 క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి ద మెయిన్ సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ సెల్స్ ఈజ్. కణంలో ప్రోటీన్ సింథసిస్ ప్రధాన స్థలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రైజోజోమ్స్. అండ్ మరిన్ని క్వశ్చన్స్కి పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది. సో మీరైతే ఇంతవరకు అయితే వీడియో చూసినాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. వీడియోనైతే స్కిప్ చేయనందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్